దట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సిన్స్ మై చైల్డ్హుడ్ నా కాన్ఫిడెన్సే నన్ను ఇక్కడ దాకా లాగింది. నా యొక్క ఆత్మవిశ్వాసం ప్రతి దాంట్లో కూడా ఆత్మవిశ్వాసం నన్ను పైకి లాగింది. సార్ యూ టెల్ మీ, ఐ ఆమ్ రెడీ టు వర్క్, ఐ హ్యావ్ ఎక్సలెన్స్ English, I can write in speed shorthand, I am the computer literate, just give me the guidance. ఆల్రెడీ నేను రా చేసి పెట్టిన డేటా అంతా ఒక్కొక్క లెసన్కు వాళ్ళు వస్తే నేను దరిదాపు మళ్ళీ June 25th నేను ఐ హ్యావ్ టు అపియర్ బిఫోర్ ద డిఆర్సీ డిపార్ట్మెంటల్ రివ్యూ కమిటీ మీద అపియర్ కావాలా. 20 గంటలు అండ్ సార్ ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ డే. మై వైఫ్ యూస్ టు సర్వ్ మీ విత్ డ్రై ఫ్రూట్స్ ఎవ్రీ డే. నేను ఆ రూమ్లో ఉండేది, డ్రై ఫ్రూట్స్ డే నైట్. ఒకరోజు రాత్రి తెల్లారుజాము 4 గంటల దాకా చదువుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ 7 గంటలకు లేచి మళ్ళీ చేసుకొని ఆ డిఆర్సీ ముందల డిపార్ట్మెంట్ రివ్యూ కమిటీ ముందల ప్రజెంట్ చేశాను. అదే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ప్రోగ్రెసివ్ సెమినార్ ఆన్ July 1st. అలా ఒక 40 రోజులు దరిదాపు ఒక నియర్లీ 20 అవర్స్. బట్ అది నాకు కష్టం అనిపించలేదు, దాని తర్వాత అనిపించింది. సో ఐ గాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. దెన్ ఐ సబ్మిటెడ్ మై PhD ఆన్ 30th July 2025. దట్ వాస్ మై 60th బర్త్డే. నా యొక్క 60వ బర్త్డే రోజు నేను PhD సబ్మిట్ చేశాను. దెన్ ఐ వాజ్ అవార్డెడ్ దట్ PhD ఆన్ యాక్చువల్లీ February 7th, 2026. దట్ వాజ్ ఎ గ్రేట్ ఈవెంట్ యాక్చువల్లీ ఇన్ మై లైఫ్ టర్నింగ్ పాయింట్. సో అలా డిగ్రీ కాలేజ్ వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి నాకు పుష్కలంగా అవకాశాలు దొరికినాయి. ఎందుకంటే అడ్మిన్ జాబ్లో చూస్తుంటాము, ఒక బాస్ ఒక ఇన్ఫర్మేషన్ అంటే 10 పనులు చేసి పెట్టాలా. ఇక్కడ డైరెక్టర్లు కానీ ఏది కానీ అంత ఈజీ కాదు టు పర్స్యూ ఎడ్యుకేషన్. దట్ వాజ్ వన్ మోర్ థింగ్. బిఫోర్ డిగ్రీ కాలేజ్ అండ్ అసెంబ్లీ కమింగ్ టు ద డైరెక్టరేట్లో కూడా RJD ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా వీ హెడ్ డన్ వండర్ఫుల్ థింగ్స్. అది కూడా ఒక కొంత సార్ల దగ్గర 24 గంటలు 48 గంటలు ఎంక్వైరీలు పోయి 6 చేసిన గంటలు కూడా లాట్ ఆఫ్ రిఫార్మ్స్ వి బ్రాట్. కాంట్రాక్ట్ లెక్చరర్స్లో రిఫార్మ్ తీసుకురావడము రకరకాలుగా జరిగింది. సో అలా గోయింగ్ డౌన్ టు ఆల్ దీస్ థింగ్స్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ ఈజ్ మై నా వెపన్. నాకు నమ్మకం.